హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం కాయిన్స్ గురించి, నోట్స్ గురించి చాలా వీడియోస్ అయితే చేయడం జరిగిందండి. వాటిని ఎక్కడ సేల్ చేయాలి, ఏ విధంగా సేల్ చేయాలి అనే దాని గురించి చెప్తూ మనం చాలా వీడియోస్ అయితే చేస్తాం. అదేవిధంగా మన ఛానల్లోనే కొన్ని డీల్స్ అయితే తేవడం జరిగిందండి. డీల్స్లో చూపించినటువంటి కాయిన్స్ కావచ్చు, నోట్స్ కావచ్చు, మీ దగ్గర ఉన్నట్లయితే ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడే మీరు వినియోగించుకోవాలి. ఇట్లాంటి అవకాశాలు అనేవి చాలా అరుదుగా ఉంటాయండి. ఈ మధ్యకాలంలో దేని వాస్తవంగా, దేని అవాస్తవంగా గ్రహించలేనటువంటి పరిస్థితులు ఉన్నామంటే దానికి కారణం ఏంటంటే యూట్యూబ్లలో చాలా మంది వీడియోస్ చూసి లేకపోతే వెబ్సైట్ ని విజిట్ చేసి చాలా మంది ఈ విధంగా డబ్బులు పోగొట్టుకునే వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి వారిని ఉద్దేశించి మాత్రమే నేను ఈ వీడియోలో తెలియజేయాలనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మరి ముఖ్యంగా ఏంటంటే చాలా మంది కూడా నా దగ్గర చాలా కాయిన్స్ ఉన్నాయి, నోట్స్ ఉన్నాయి అంటున్నారే కానీ సేల్ చేసే ప్రయత్నం అయితే ఎవరు చేయటం లేదు. అదేవిధంగా ఎవరైనా కనుక నిజంగా మీరు కాయిన్స్ కావచ్చు, నోట్స్ కావచ్చు సేల్ చేయాలి అనుకునేవారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో పూర్తిగా చూడండి, ఓకేనా? ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్తున్నానండి, మీకు ఈ వీడియో మీద నేను చెప్పే దాంట్లో మీకు నమ్మకం అనిపిస్తేనే వీడియో చూడండి, లేకపోతే మీ విలువైనటువంటి సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దండి, ఓకేనా? మనం చూస్తున్నామంటే మన కాలాన్ని, మన సమయాన్ని మనం ఇందులో వెచ్చించి మరి మనం వీడియో చూస్తున్నాం. కాబట్టి దానివల్ల మనకు ఉపయోగకరంగానే ఉండాలి తప్ప దానివల్ల మనకు నిరుపయోగంగా అయితే ఉండకూడదండి. కాబట్టి మీరు వీడియో చూసే ముందు మీకు ముందుగా నేను తెలియజేసేది ఏంటంటే మీకు ఈ వీడియో అనేది యూజ్ఫుల్ అనిపిస్తేనే వీడియో చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనం డైరెక్ట్ టాపిక్లోకి అయితే మనం వెళ్దామండి. టాపిక్లోకి వెళ్లే ముందు అయితే నేను కొన్ని అంశాల గురించి మాత్రమే ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నా. ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఎవరైనా గనక మీ దగ్గర కాయిన్స్ ఉండి, నోట్స్ ఉండి మీరు సేల్ చేయాలి అనుకున్నట్లయితే వారిని ఉద్దేశించి నేను తెలియజేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా ఆన్లైన్లో ఈ మధ్యకాలంలో ఏంటంటే మనం ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లోనే కాయిన్స్, నోట్స్ సేల్ చేయాలి అనుకుంటారు. ఇదివర రోజుల్లో కాదు కదా. ఈ మధ్యకాలంలో ఏంటండి మనం వేసుకునేటటువంటి చెప్పులతో సహా మనం తొడుక్కునేటటువంటి దుస్తులు కూడా మనం ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకుంటున్నాం, అవునా కదా? మనం ఏదైనా ప్రోడక్ట్ సేల్ చేయాలనుకున్నా కూడా ఆన్లైన్లోనే పెడుతున్నాం. OLX మీ అందరికీ తెలిసిందే కదా. ఈ విధంగా మనం యూజ్ చేస్తున్నాం కదా. కాబట్టి ఈ విధంగానే ఉంటుందండి. ఇప్పుడు మధ్యకాలంలో ఏంటంటే కాయిన్స్ కావచ్చు, లేకపోతే నోట్స్ కావచ్చు, ఎవరైనా సేల్ చేయాలనుకున్నా కూడా ఆన్లైన్లోనే సేల్ చేయాలనుకుంటున్నారు. అదేవిధంగా మనం తీసుకోవాలనుకున్నా ఆన్లైన్లోనే తీసుకోవడానికి చాలామంది అయితే ఆసక్తి అయితే చూపుతున్నారు, అవునా కాదా? కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ ఆన్లైన్లో మనము ఇట్లాంటి కాయిన్స్, నోట్స్ తీసుకునే వారికి మాత్రమే నేను ఈ అంశం అయితే చెప్పాలనుకుంటున్నాను. మీరు ముందుగా చాలా జాగ్రత్త పడాలండి. ఎవరైతే తీసుకుంటాం అనుకుంటున్నారో చాలా జాగ్రత్త పడాలి. ఎందుకని పదే చెప్తున్నాను అంటే వెంకటరమణ అని నాతోనే కాంటాక్ట్ అయ్యారండి. నా వీడియోస్ అయితే చూసి నాకైతే కాల్ చేశారంట. వారైతే ఒక వెబ్సైట్లో ఈ విధంగా అయితే వెబ్సైట్లో వారైతే రీసెర్చ్ చేసి అయితే వారి దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ అయితే వారికి సెండ్ చేయడం అయితే జరిగిందంట. వారైతే ఏమంటున్నారంటే రిజిస్ట్రేషన్ ఫీజు అని 25 lakhs అయితే వారైతే అడగడం అయితే జరిగిందంట. అంటే నేను ముందుగా 25 lakhs అయితే నేను ఇస్తానండి, దాంట్లో 1 lakh అయితే మీరైతే కట్టాల్సి ఉంటుంది. దానికి రిజిస్ట్రేషన్ ఫీజుగా అయితే 1 lakh అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. మీరు ముందుగానే డబ్బులు పే చేసినట్లయితే మీకు 25 lakhs అయితే మీకు వస్తాయండి అని ఈ విధంగా అయితే చెప్పడం అయితే జరిగిందంట. వారైతే నమ్మి 1 lakh అయితే ముందుగానే రిజిస్ట్రేషన్ ఫీజు కానీ అయితే వారైతే పే చేయడం అయితే జరిగిందండి. ఈ విధంగా చాలా స్కామ్లు అయితే జరుగుతున్నాయి. ఈ విధంగా ఏదో ఒక రకంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో తప్పు ఒప్పులు పక్కన పెట్టి అయితే చాలా మంది కూడా ఈ విధంగా అయితే స్కామ్స్ అయితే చేస్తున్నారు. కాబట్టి చాలా మంది కూడా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే చాలా జాగ్రత్త పడాలండి, ఓకేనా? ఈ కాయిన్ బిజినెస్లో రిస్క్ ఎంత ఉంటుందో మనకు ఫలితం ఎంతగా ఉంటుందో నష్టం కూడా అంతే ఉంటుందండి. మనం ఏదైనా ఆశించే ముందు దాంట్లో లాభం ఎంత ఉంటుందో నష్టం కూడా అంతే ఉంటుంది. కాబట్టి మనం ముందుగానే ఆలోచన చేయాలి. మనం ఏం చేస్తున్నాము, ఏం చేయబోతున్నాము అనే దాని గురించి మనం ముందుగా ఆలోచన చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఆచితూచి ఆలోచించి మీరు ముందుకు సాగాలండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అయితే మీ అందరికీ నేను కొన్ని వెబ్సైట్స్ని అయితే నేను మీకు తెలియజేస్తానండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మీరందరూ కూడా వెబ్సైట్ను విజిట్ చేసే వరకు అయితే మీ అందరికీ తెలిసిందే, ఓకేనా? ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి ఇండియా మార్ట్ అనమాట. అదే indiamart.com. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి earnmoney.com. నెక్స్ట్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే కాయిన్ బజార్, ఓకే? నెక్స్ట్ ఇట్లాంటి కాయిన్ ఈ మధ్యకాలంలో ఏంటంటే OLXలో కూడా ఈ విధంగా కాయిన్స్ని అయితే సేల్ చేసే ప్రయత్నం అయితే చాలా మంది చేస్తున్నారు. వాళ్ళతో కాంటాక్ట్ అయినట్లయితే ఆ కాయిన్ అనేది మనకి రాదు, కానీ మన దగ్గర నుండి అయితే డబ్బులు అయితే వారు చార్ట్ అయితే చేస్తున్నారు, అవునా కదా? కాబట్టి చాలా మంది కూడా జాగ్రత్త అయితే వహించండి. ఈ విధంగా ఎవరైనా ముందుగా ఇటువంటి ఆన్లైన్లో సేల్ చేసే వారైతే ఎవరైనా ఉన్నారో చాలా జాగ్రత్తగా అయితే మీరు ఉండాలండి, ఓకేనా?
ఇదండి నేను చెప్పాలనుకున్నటువంటి అంశం. ఇదే ఫ్రెండ్స్, మీలో కూడా చాలా మంది అయితే ఈ విధంగా అయితే అనుకోవచ్చు. నేను thumbnail చూసి అయితే వీడియో చూసానండి, ఇందులో మరలా సోది అయితే చెప్తున్నారని చాలా మంది ఈ విధంగా కూడా కామెంట్ అయితే చేశారండి. కొందరైతే అంటే చాలా తక్కువ మంది అనుకోండి, చాలా మంది కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. చాలా మంది కూడా ఈ విధంగానే మెచ్చుకుంటూ అయితే చాలా మంది అయితే కామెంట్ అయితే బాగానే చేస్తున్నారు. మరికొందరు మాత్రమే ఈ వీడియో ప్యాక్ బ్రో అని కూడా చాలా మంది ఈ విధంగా కొంతమంది ఈ విధంగా కామెంట్ చేశారు. ఎవరైతే ఈ వీడియోస్ ప్యాక్ అనుకుంటున్నారో వారందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్యాక్ వీడియో అనుకున్నప్పుడు దయచేసి వీడియో అయితే చూడవద్దండి. ఓకేనా? మీరు ప్యాక్ అనే ముందు ఆ వీడియోలో ఎటువంటి అంశాలు మనం చెప్పాము, దాంట్లో ఎటువంటిది మీకు అబద్ధంగా అనిపించింది, దేంట్లో మీకు అవాస్తవంగా అనిపించిందో అనేది మీరు కామెంట్ చేయండి. ఓకేనా? మీరు ప్యాక్ వీడియో అనుకున్నంత మాత్రాన రియల్ వీడియో ప్యాక్ అవ్వదండి. ఓకేనా? కాబట్టి దాంట్లో మెయిన్ పాయింట్ ఏది ఉందో అది మీరు మాకు కామెంట్ చేసినట్లయితే మేము చెప్పే దాంట్లో ఏది వాస్తవంగా చెప్పాము, ఏది అవాస్తవంగా చెప్పాము, దీంట్లో మనం వారికి ఎంతవరకు అర్థమయ్యే రీతిలో మనం చెప్పగలుగుతున్నాం అనేది మాకు తెలుస్తుందండి. ఓకేనా? మీరు ప్యాక్ వీడియో అన్నంత మాత్రాన ఇది ప్యాక్ అయిపోదండి. ఓకేనా? నేను అనుకుంటుంది ఏంటంటే, నేను చేసేటటువంటి వీడియో వల్ల 100 మందిలో 10 మందికి ఉపయోగపడినా, లేకపోతే 100 మందిలో ఒకరికి ఉపయోగపడినా అదే చాలండి. ఓకేనా? ఆ ఉద్దేశంతో మాత్రమే నేను వీడియో చేస్తున్నాను. చాలా మంది కూడా చాలా అంటే చాలా బాగా సపోర్ట్ అయితే చేస్తున్నారండి. నేను 1K 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు అనుకున్నాను. ఇప్పటికి చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. నాకు కొత్తగా సబ్స్క్రైబర్స్ అయితే అవసరం అయితే లేదండి. అయినప్పటికీ కూడా ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారంటే వీరందరూ కూడా ఎంతో నమ్మకంతో అయితే నా వీడియోస్ అయితే చూస్తున్నారు, నా ఛానల్ అయితే ఫాలో అవుతున్నారండి. ఓకేనా? వారికి మాత్రమే నేను చేయగలిగిన సహాయాన్ని నేను అందించాలనుకుంటున్నానండి. ఎవరైతే ప్యాక్ అనుకుంటున్నారో దయచేసి వీడియో అయితే చూడవద్దు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అయితే మనం డైరెక్ట్ ఈ టాపిక్లో అయితే మనం వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో అయితే చాలా అంటే చాలా వీడియోస్ అయితే మనం చేసాం కదా. మనం వీడియోలో చూపించినటువంటి కాయిన్స్ కావచ్చు, నోట్స్ కావచ్చు, ఎవరి దగ్గర అయినా ఉన్నట్లయితే మీరు నాతో కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? మీ దగ్గర ఉన్నట్లయితే, మీరు నిజంగా సేల్ చేయాలి అనుకున్నట్లయితే నాతో కాంటాక్ట్ అవ్వండి. ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే దయచేసి మర్చిపోవద్దండి. ఎందుకంటే చాలా మంది కూడా ప్యాక్ వీడియోస్ చేస్తున్నారు. కాబట్టి మీరు యూట్యూబ్లలో వీడియో చూసి చాలా మంది మోసపోయే వారు కూడా చాలా మంది అయితే ఉన్నారు. ఇట్లాంటి మోసాల బారి నుండి కూడా మీరు రక్షించబడండి. ఎవరిని కూడా గుడ్డిగా అయితే నమ్మేవద్దు. నేను చెప్తుంది కూడా మీకు పదే పదే ఈ అంశాలే నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది కూడా ఈ విధంగా కాయిన్స్ బిజినెస్ అంటూ, నోట్స్ బిజినెస్ అంటూ చాలా మంది లక్షల్లో కూడా డబ్బులు పోగొట్టుకునే వారు చాలా మంది ఉన్నారు. నడి రోడ్లో పడేటటువంటి పరిస్థితిలో కూడా చాలా మంది అయితే ఉన్నారు. దాన్ని ఉద్దేశించి అయితే నేను చెప్తున్నాను. ఓకేనా? ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మీరైతే నాతో కాంటాక్ట్ అవ్వండి. నేను వీడియోలో పలానా కాయిన్ తీసుకుంటారండి, లేకపోతే పలానా నోటు తీసుకుంటారండి అని నేను చెప్పానంటే 100% అది తీసుకుంటారండి. ఓకేనా? మన దొంగ నోట్లు కావచ్చు, ఇట్లాంటి దొంగ కాయిన్లు అయితే దయచేసి తీసుకోరండి. గత ప్రభుత్వం అంటే ప్రభుత్వాలు ఇప్పటికీ చాలా మారాయి అనుకోండి. బ్రిటిష్ కాలం నుండి ఇప్పటి వరకు చాలా కాయిన్స్ అనేవి ఉన్నాయి కదా, ఓల్డ్ కాయిన్స్, ఓల్డ్ నోట్స్, వీటిని మాత్రమే, రియల్ కాయిన్స్ మాత్రమే తీసుకునే వారు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక హ్యాబిట్ అనేది ఉంటుంది. ఒకరికి కార్ కలెక్షన్ కావచ్చు, ఒకరికి రియల్ ఎస్టేట్ బిజినెస్ కావచ్చు. ఎవరికైనా వారి అభిప్రాయాల ప్రకారం వారికి ఉంటాయండి. కొందరికి ఈ విధంగానే నోట్స్ కావచ్చు, లేకపోతే కాయిన్ కలెక్షన్ అయినా చాలా మందికి ఉంటుంది. ఈ విధంగా కాయిన్స్, నోట్స్ కలెక్ట్ చేసేవారు ఉంటారు. అట్లాంటి వారు ఇట్లాంటి కాయిన్స్ని తీసుకుంటారండి. ఈ అవకాశాన్ని మనం వినియోగించుకుంటున్నాం అంతే తప్ప మనం ఏదో బిజినెస్ అయితే మనం చేయటం లేదు. నేను చేయగలుగుతున్నా, నేను ఎంతవరకు అయితే నేను చేయగలనో ఆ సహాయాన్ని మాత్రమే నేను అందించాలి అనే ఉద్దేశంతో నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. ఓకేనా? ఎవరి దగ్గరైనా ఎటువంటి కాయిన్ ఉన్నా పర్లేదు, బ్రదర్ నా దగ్గర పలానా కాయిన్ ఉంది, పలానా నోట్ ఉందండి, ఇట్లాంటి కాయిన్స్, ఇట్లాంటి నోట్స్ తీసుకుంటారా లేదా అని నాకు కాల్ చేసి మీరు అడగండి. ఓకేనా? నాతో ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలో అనే దాని గురించి కూడా నేను వీడియో అయితే నేను చేశాను. మీరందరూ చూసే ఉంటారని నేను అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మీరు వీడియో అయితే చూడండి. నాతో ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలో అనే దాని గురించి అయితే నేను వీడియో అయితే చేశానండి. ఓకేనా? ఎవరి దగ్గరైనా ఎటువంటి నోట్ అయినా పర్లేదండి, ఎటువంటి కాయిన్ అయినా కావచ్చు. ముందుగా మీ దగ్గర ఉండేటటువంటి సందేహాలు అనేవి పోవాలండి. ఓకేనా? మీరు మీ దగ్గర ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుంటేనే మీకు తెలుస్తుంది పలానా కాయిన్ తీసుకుంటారా, పలానా నోట్ తీసుకుంటారా, ఏది తీసుకుంటారు ఏది తీసుకోరు అనేది మీకు తెలుస్తుందండి. ఓకేనా? ఎవరో చెప్పారు కదా అని గుడ్డిగా నమ్మి మీరు డబ్బులను అయితే మీరు వేస్ట్ అయితే చేసుకోవద్దండి. ఓకేనా? ఇది మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను. నా ఛానల్లో నేను ఏ కాయిన్ తీసుకుంటారో అని చెప్పానో, ఏ నోట్ తీసుకుంటారో అని చెప్తున్నానో ఖచ్చితంగా తీసుకుంటారు. ఒకవేళ తీసుకోపోనట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే అన్సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే లైక్ చేయండి అని నేను అడగనండి. మీకు తెలవదా? మీకు ఏ వీడియో అనేది మీకు ఉపయోగపడుతుంది అనేది మీకు తెలుసు కదా, మీరు వీడియో చూస్తున్న మీకు, అవునా కదా? కాబట్టి ఎటువంటి ఛానల్ని, ఎటువంటి వీడియోస్ని మనం సపోర్ట్ చేయాలనేది మీకు తెలుస్తుంది కదా. కాబట్టి నేనైతే లైకుల కోసము, సబ్స్క్రైబర్ల కోసం అయితే నేను వీడియో చేయట్లేదు. నేను చేయగలిగిన సహాయం నేను అందించాలి
అనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. నా మీద నమ్మకంతో ఇంతమంది సబ్స్క్రైబర్స్ చేశారండి. వారందరికీ ఉపయోగపడాలని ఇప్పటికి కాకపోయినా నేను చేస్తున్న ప్రతి వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడదండి. ఒక వీడియో ఒకరికి ఉపయోగపడుతుంది, మరొక వీడియో మరొకరికి ఉపయోగపడుతుంది. ఎప్పటికైనా మీకు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ అయినా ఉన్నట్లయితే Call Me4 ద్వారా అయితే కాల్ చేయండి. ఏ విధంగా కాల్ చేయాలో అనే దాని గురించి నేను వీడియో అయితే చేశాను. మరెన్నో డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అదేవిధంగా కాల్ చేసి ప్రత్యేకంగా మాతో మాట్లాడాలనుకున్నట్లయితే Call Me4 ద్వారా అయితే కాల్ చేయండి. ఓకేనా? మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మరెన్నో ఉపయోగకరమైనటువంటి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తానండి. మరెన్నో డీల్స్ అయితే నేను తెస్తాను. ఈ డీల్స్ని అయితే ప్రతి ఒక్కరు మిస్ అవ్వద్దు. ఓకేనా? ఎందుకంటే ఇట్లాంటి అవకాశాలు అనేవి చాలా అరుదుగా వస్తుంటాయి. ఇట్లాంటి అవకాశాలని మనం వినియోగించుకోవాలి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుద్దాం. బాయ్ బాయ్.